పోలీసుల జులుం పోలీసుల జులుం పోలీసులు డౌన్ డౌన్ 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 పోలీసుల జులుం నశించాలి పోలీసుల జులుం నశించాలి పోలీసులు ఆగండి 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 మా అత్తయ్య వస్తుంది ఇక్కడ ఏం జరగనట్టు అలాగే ఉండాలి అత్తయ్య సమయం వాసు ఎక్కడున్నాడమ్మా ఎలా ఉన్నాడు ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా వచ్చాడమ్మా నేను వాసుని చూడాలమ్మా వాడికి ధైర్యం చెప్పాలమ్మా పదమ్మా వాసు దగ్గరికి వెళ్దాం ఏంటమ్మా నేను వాసు దగ్గరికి వెళ్దామంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు ఏమైంది అంతా బానే ఉంది కదా ఏ సమస్య లేదు కదా అయ్యో అలాంటిదేం లేదత్తయ్య ఇప్పుడు మీరు మీ అబ్బాయిని చూడడానికి కుదరదంతే అందరం దాని గురించే గొడవ పడుతున్నాం ఇంతలో మీరొచ్చారు ఎందుకమ్మా ఎందుకు చూడనివ్వడం లేదు నా కన్న బిడ్డని చూడ్డానికి వాళ్ళ అనుమతి నాకెందుకమ్మా నేను వెళ్ళి చూస్తాను ఎవరు ఆపుతారో నేను చూస్తాను అయ్యో అత్తయ్య ఆగండి అత్తయ్య నేను కూడా మీతో పాటు వస్తాను ప్రీతి మేడం ప్లీజ్ కమ్ అదే ఇక్కడ కాదు అక్కడ ఎవరమ్మా నువ్వు ఏంటి అలా వచ్చేస్తున్నారు సార్ నమస్తే సార్ ఎవరమ్మా నువ్వు ఏం కావాలి సార్ అది సార్ తను మా అత్తయ్య సార్ అవును సార్ వాసు వాళ్ళ అమ్మగారిని వాళ్ళే కొడుకుని కన్నావమ్మా సార్ మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయడు సార్ సరే సరే ఎందుకు వచ్చావు చెప్పు అదే సార్ మా అబ్బాయిని ఒక్కసారి చూసి భోజనం పెట్టి వెళ్దామని వచ్చాను సార్ కుదరదమ్మా ఇది చాలా పెద్ద కేసు ఎవరిని పంపించడం కుదరదు సార్ సార్ దయచేసి అలా అనకండి సార్ ఒక్కసారి మా అబ్బాయిని చూడనివ్వండి సార్ చెప్తుంటే అర్థం కావడం లేదమ్మా అలా పంపించడం కుదరదు సార్ ప్లీజ్ సార్ కన్న తల్లి తన కొడుకుని చూడాలనుకోవడం తప్పెలా అవుతుంది సార్ ఒక్కసారి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ పంపించండి ఏంటి మళ్ళీ కొత్త నాటకం స్టార్ట్ చేశారా సార్ చాలా తప్పు చేస్తున్నారు మేము ఓపిగ్గా ఉన్నాం కదా అని మాతో ఏం కాదు అనుకుంటున్నారేమో ఇప్పుడు కానీ మా అత్తయ్య గారిని పంపించుకుంటే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏం చేస్తారో చేయండి చూశారు కదా బయట ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు మామూలుగా ఫోన్ చేస్తేనే ఇంతమంది సపోర్ట్గా వచ్చారు అదే ఇదంతా మేము రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి స్టేట్ మొత్తం అల్లకల్లోలం అవుతుంది ఎంత పెద్ద నేరస్తుడికైనా కన్న తల్లి భోజనం తీసుకొస్తే ఆవిడ్ని ఆపే రైట్స్ ఎవ్వరికీ లేవు మమ్మల్ని పంపించడం లేదంటే ఓకే కానీ మా అత్తయ్య గారిని పంపించాల్సిందే ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అత్తయ్య మీరు వెళ్ళండి ఈ ఎస్ఐ ఇప్పటి వరకు మమ్మల్ని పంపించలేదంటే లోపల ఎలా ఉన్నాడో ఏంటో చూస్తుంటే బాగా కొట్టినట్టున్నారు ఆ రాహుల్ పగ తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఉంటే అత్తయ్య చూసి తట్టుకోలేదు అత్తయ్య ఏంటి సమయం అంటే అది అత్తయ్య ఈ పోలీసులు మమ్మల్ని లోపలికి పంపించట్లేదు మీ అబ్బాయితో కేసు గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అందుకని ఇప్పుడు నేను వాసుని చూసి వాడికి భోజనం పెట్టడం కన్నా వాడు నిర్దోషిగా బయటికి రావడమే ముఖ్యమమ్మా
నువ్వే వెళ్ళమ్మా. తీసుకో. మీరు బయట ఉండండి అత్తయ్య. మేడం రండి, నెక్స్ట్ మీరే. ఇలా కొట్టి పడేశారండి. ఏంటి మీరు అసలు మనుషులా రాక్షసులా? ఏ తప్పు చేయని మనిషిని ఇంతలా కొట్టి టార్చర్ పెడతారా? నేరస్తుల్ని పట్టుకోమని మీకు ఆయుధాలు ఇస్తే వాటిని ఇలా అమాయకుల మీద వాడతారా? అసలు మీకు ఏ హక్కు ఉందని రక్తం వచ్చేలా కొట్టారు? రేపు జరగనంత ఏదైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అసలు మీరేమనుకుంటున్నారు? పోలీసులు అయినంత మాత్రాన మీరేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? ఎందుకు అలా అరుస్తున్నావు? మీరు ఇలా రక్తం వచ్చేలా కొట్టచ్చు గాని ఎందుకు కొట్టారో అని నేను అడుగుతుంటే మీకు అరుస్తున్నట్టుగా ఉందా? మరి నేరాన్ని ఒప్పుకోవడం అంటే మాటలతో చెప్పినంత ఈజీగా ఉంటుందా? ఇంట్రాగేషన్ ఉంటుంది. నిజాలు రాబట్టడానికి మాకు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. మేం వాటిని వాడినప్పుడు ఇలా దెబ్బలు తగలడం, ఇలా రక్తాలు రావడం ఇవన్నీ కామన్. దానికి ఇంత ఫీల్ అయితే ఎలా? ఇప్పుడే కదా మొదలైంది. ఇంట్రాగేట్ చేయమంటే ఇలాగే కొడతారా? అసలు మీరు మనుషులేనా? మీకు మానవత్వం లేదా? ఒప్పుకున్నాడు కదా, అనుభవించి నీవు. ఇంకొక విషయం, నీకున్నదే 5 నిమిషాల టైం. ఇలా అరిచి టైం వేస్ట్ చేసుకుంటావో లేదా మీ బావకి సేవలు చేసుకుంటావో నీ ఇష్టం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తాను. ఏం కనకర్యం చేస్తావని నవ్వుతున్నావు? నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? నాకు బాధ అనిపించడం లేదు. నా మీద పడిన ఒక్కొక్క లాఠీ దెబ్బకు రేపు వాళ్లకు పడబోయే శిక్షని తలుచుకుంటుంటే నా ఒంటి నుండి బయటకొచ్చిన ప్రతి రక్తపు బొట్టుకు వాళ్ళు సమాధానం చెప్పవలసి వస్తుందని తలుచుకుంటుంటేనే నా మనసంతా ఆనందంతో నిండిపోతుంది. ఈరోజు వాళ్ళు నన్ను కొట్టారని ఆనందపడొచ్చు, కానీ రేపు దీనికి ఇంతకింత అనుభవిస్తారు చూడు. అందుకు ఇలా నవ్వుతున్నావా? అందుకు కాదు, నేను నవ్వుతున్నది నువ్వు నా గురించి అలా టెన్షన్ పడుతుంటే, నువ్వు నా గురించి పడుతున్న కంగారు బాధ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. వస్తుంది, ఎందుకు రాదు? నీకు బాధపడే వాళ్ళని చూస్తే నవ్వే వస్తుంది, కానీ నాకు అలా కాదు. చేయని తప్పుకి నువ్వింతలా బాధను అనుభవిస్తుంటే నా గుండె ఎంతలా మండిపోతుందో తెలుసా? అది నీకెప్పటికీ అర్థం కాదు. ఏంటి, నా కోసం ఏదో క్యారేజ్ తీసుకొచ్చినట్టున్నావు? భోజనం పెడతావా లేక ఇలాగే తిడుతూ కూర్చుంటావా? మేడం ప్లీజ్ కమ్. ఓకే. సౌందర్య మీరే కదా? అవును. రండి, ఆడిషన్ ఇద్దరు గాని. ఈ శేఖర్ ఎక్కడ కనిపించడం లేదేంటి?
ఆయన నా పిచ్చి కానీ మన దురదృష్టం చూయింగంలా అతుక్కుపోయి ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి. ఆ, ఆ, దొంగ సచ్చినోళ్ళు ఎలా కొట్టారో చూడు. వీళ్ళని దేవుడు ఊరికే వదిలిపెట్టడు, ఇంతకింత అనుభవించేలా చేస్తాడు. అవును, క్యారేజ్ ఎక్కడిది? నువ్వు ఇంటికెళ్ళి తీసుకొచ్చావా? లేదు, అత్తయ్య గారు వచ్చారు. నిన్ను చూడాలని చాలా గొడవ చేశారు. కానీ నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో తెలియక నేనే వద్దని చెప్పి క్యారియర్ తీసుకుని వచ్చాను. అత్తయ్య బయట వెయిట్ చేస్తున్నారు. మంచి పని చేసావు. అమ్మొచ్చి నన్ను ఇలా దెబ్బలతో చూసుంటే ఎంతగానో బాధపడేది. తనని రానివ్వకుండా చాలా మంచి పని చేసావు. అమ్మ నన్ను ఇలా చూస్తే తట్టుకోలేదు. థ్యాంక్ యూ. నాకు తెలుసు, అందుకే అత్తయ్యని బయట ఉంచి నీకోసం క్యారియర్ తీసుకొచ్చాను. సరే, నువ్వు ఈ దెబ్బలతో తినలేవు గాని నేనే తినిపిస్తాను. ఏంటి, నువ్వు నాకు తినిపిస్తావా? నేను తినగలను, ఇలా ఇవ్వు. చెప్పాను కదా నువ్వు తినలేవని. అమ్మా, ఆను తిను. చాలు. అబ్బా, ఇంక నాకు చాలు. ఏయ్, 2 ముద్దలే కదా తినింది. నేను ఆల్రెడీ చాలా తినేశాను. ఏం తిన్నావు? దెబ్బలు తిన్నాను. కనపడట్లేదా? ఏయ్, ఈ కుళ్ళు జోకులే ఆపు అనేది. తిను. అవును, నువ్వు తిన్నావా? నేను తిన్నాను, నువ్వు తిను. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏం తిన్నావో ఏంటో. చూడు, నేను లోపలుండి ఎన్ని దెబ్బలు తిన్నా నువ్వు బయటుండి ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సంపాదించగలిగితేనే అప్పుడు మనం బయటపడగలం. అలా సంపాదించాలంటే నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయాలి. నువ్విలా తినకుండా నీరసంగా అలసిపోతూ ఉంటే మనమేం చేయలేం. పైగా నువ్వు మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. సరే సరే, నేను చెప్పేది విను. సరే, ఇప్పుడు నువ్వు నాకు తినిపించావుగా, నేను నీకు తినిపిస్తాను. ఏం అవసరం లేదు, నేను తినిపిస్తాను కదా, నువ్వు తిను, నేను తర్వాత తింటా. నేను తినిపిస్తాను. అయితే నేను తర్వాత తింటాను. అయితే నేను కూడా తిను. నేను చెప్పేది విను, తిను. నేను తినిపిస్తాను. ఎందుకు చిన్న పిల్లల్లా చేస్తావు? నేను తినిపిస్తానని చెప్తున్నాను కదా. నేను చెప్తున్నాను కదా, నేను తినిపిస్తాను. ఇదిగో, ఇప్పుడు తింటావా లేదా? ఆ వెదవేసే 5 minutes టైం ఇచ్చాడు, విన్నావుగా? ఆ తర్వాత నీ ఇష్టం. సరే, చెప్తే వినవు కదా నువ్వు. సరే, తినిపించు.
ఆ బొంగమూతి స్టిల్ ఆపి వచ్చి బండెక్కు. నీదే కోతి మూతి. నీదే ఆ మూతి. చిన్ని గుండెలో చలనం వచ్చేనా పెంచుకున్న దూరమంతా ఒక్క అడుగుతోనే చెరిగేనా చేదు చేదు జ్ఞాపకాలు రేపుతున్న మంటలన్నీ చిన్న చినుకుతోనే చల్లారేనా గతము చేసిన గాయమన్నది నుదుటి రాత మార్చేనా అలసిపోయిన ఆశలన్నవి అక్షతలయ్యేనా బంధమెక్కడో మీ బావ మరదల సరసాలైపోతే బయటికెళ్ళొచ్చు. నీకిచ్చిన టైం అయిపోయింది. ఇంకా ఇక్కడే ఉంటే బయటికి లాగి పడేయాల్సి వస్తుంది. త్వరగా కానిచ్చి బయటికెళ్ళో. మాకు కూడా వెళ్ళిపోవాలని ఉంది. మేమిక్కడే ఉండడానికేం రాలేదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను, తర్వాత ఇతన్ని కూడా బయటికి తీసుకెళ్తాను. శపథాలు చేసినంత వరకు చాలు. ముందు బయటికెళ్ళో. ఏ కానిస్టేబుల్ సార్, ఈ అమ్మాయిని బయట పంపించు. ఓకే సార్. చాలు చాలు. చేకడుకో. సరే, నేను వెళ్తాను. జాగ్రత్తగా ఉండు. అనవసరంగా వాళ్ళ ముందు నవ్వి వాళ్ళని మరింత రెచ్చగొట్టుకు. నేను చెప్పింది అర్థం అవుతుందా? అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు జాగ్రత్త. చెప్పింది గుర్తుంది కదా? ఏమాత్రం తేడా జరగకూడదు. అంతా మనం అనుకున్నట్టే జరగాలి. నేను చూసుకుంటాను. ఆడిషన్ బాగానే ఇచ్చాను, కానీ కాంపిటీటర్స్ కూడా బాగానే ఇచ్చుంటారు కదా. అయినా మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడే ఉండి మీరు సెలెక్ట్ కాలేదనే మాట వినడం కన్నా వెళ్ళిపోవటం బెటర్. సౌందర్య, అదేంటి వెళ్ళిపోతున్నావు? నువ్వు మా కంపెనీకి అఫీషియల్ మోడల్గా సెలెక్ట్ అయ్యావు. అవునా? ఇదిగో ఆఫర్ లెటర్. వాట్? అవునా? నిజంగానా? ప్లీజ్ శేఖర్, ఇవ్వు. వెల్కమ్ సౌందర్య, వెల్కమ్ టు అవర్ కంపెనీ. సీరియస్లీ, ఇది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ శేఖర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నీకు నేనున్నానుగా, డోంట్ వరీ. నేను నీకు టచ్లో ఉంటాను. నీకిచ్చిన ఈ ఆఫర్ నేను నీకోసం పెట్టిన పెట్టుబడి. నీ నుండి ఎలాగైనా వడ్డీతో సహా వసూలు చేసుకుంటాను. నా అవసరం తీరడానికి మీతో ఎంతవరకు నాకు కంఫర్ట్ జోనో
అంతవరకు ఉంటాను. అండ్ గుడ్ లక్. బాయ్. బాయ్. హలో రిషి. ఏంటి గొంతులో ఆనందం పొంగి పొర్లుతోంది? మీటింగ్ అయిపోయిందా? అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఏంటో చెప్పొచ్చు కదా. కలుద్దామన్నావుగా. నేను 10 minutesలో అక్కడ ఉంటాను. అక్కడే చెప్తాను. సరే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మోడల్గా అవకాశం వచ్చింది. ఆ రిషితో ఫ్రెండ్షిప్ చేసి తన హెల్ప్తో మిస్ ఇండియా అవ్వడానికి కూడా రూట్ వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు హెల్ప్ చేయమని అడిగేస్తాను. త్వరలోనే మిస్ ఇండియా అయిపోతాను. ఏమైంది?